హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజున సూర్య భగవానుడికి సమర్పించే నైవేద్యం బెల్లం పరమాన్నాన్ని చూపిస్తున్నానండి. మనం నార్మల్ రోజుల్లో చేసుకునే పరమాన్నం రుచి కంటే రథసప్తమి నాడు చేసుకునే పరమాన్నం రుచి ప్రత్యేకంగా ఉంటుందండి. నిజంగా అమృతమేనండి, చాలా బాగుంటుంది. ముందుగా పరమాన్నం తయారు చేయడానికి వండుకునే పాత్రని కొద్దిగా గంధం కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా వండుకునే పాత్రని రెడీ చేసుకోవాలి. సూర్యకిరణాలు తగిలేలాగా పరమాన్నాన్ని తయారు చేసుకుంటారండి. అలా కుదరని వాళ్ళు నార్మల్గా ఎప్పుడూ చేసుకునే విధంగా అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక పళ్ళెంలోకి గాని ఒక చిన్న బౌల్లోకి గాని చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని తీసుకోవాలండి. బియ్యాన్ని కడగకూడదు. కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఆవు నేతితోటే బియ్యాన్ని శుద్ధి చేసుకోవాలండి. నీళ్లు పోసి బియ్యాన్ని ఈ రోజున పరమాన్నం తయారు చేయడానికి కడగకూడదండి. ఈ రోజున ఆవు పిడకలతో పొయ్యిలాగా చేసి పరమాన్నం వండుతారండి. అలా కుదరని వాళ్ళు స్టవ్ని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో చిన్నగా ముగ్గులు పెట్టుకోవచ్చండి. మీకు ఆవు పిడకలు దొరికితే శాస్త్రానికి ఒకటైనా స్టవ్ మీద పెట్టుకుని వండుకోవచ్చండి. ఒక చిన్న గ్లాసుడు బియ్యానికి లీటర్ వరకు ఆవు పాలను తీసుకుని ఒక 3 సార్లు పొంగనివ్వండి. ఆ తర్వాత నెయ్యి కలిపి పెట్టుకున్న బియ్యాన్ని ఇంట్లో ఉన్న అందరూ కొద్ది కొద్దిగా వేసుకోండి. లేదంటే వాళ్ళ పేర్లు చెప్పి మీరైనా వేయచ్చండి. ఈ రోజున గరిటితోటి కాకుండా చెరకు గడతోటి గరిటిలాగా చేసుకుని కలుపుకోవాలండి. ఇలా చెరకు గడతోటి కలుపుకుంటే పరమాన్నం ప్రత్యేకమైన రుచి వస్తుందండి. అలా కుదరని వాళ్ళు గరిటితోటైనా తయారు చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక పలుకు పట్టుకుని చూస్తే మెత్తగా ఉడకాలండి. బెల్లం వేసిన తర్వాత అన్నం బిరిసెక్కుతుంది కాబట్టి ముందుగానే అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 నుంచి 1.25 మధ్యలో బెల్లాన్ని వేసుకోండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 వేసుకోండి. లేదంటే 1.25 వరకు వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం బాగా కరిగిపోయి ఉంటుందండి. ఈ రథసప్తమి నాడు పరమాన్నాన్ని 7 చిక్కుడు ఆకులలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దేవుడికి నైవేద్యంగా సమర్పించాలండి. అలా కుదరని వాళ్ళు నార్మల్గా మనం ఎప్పుడూ పెట్టుకునే ప్రసాదం బౌల్లోనే తయారు చేసుకోవచ్చండి. చివరిలో నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లు కొద్దిగా యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటే రథసప్తమి నాడు తయారు చేసుకునే పరమాన్నం రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.